సభకు నమస్కారం, పెద్దలకు నమస్కారం. వేదిక మీద ఆశీనులైనటువంటి ముఖ్య అతిథి ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఓలేటి పార్వతీశం గారికి, గౌరవ అతిథి డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ గారు, మధుర వక్త, నటులు, గాయకులు, అభినవ ఘంటసాల అయినటువంటి మా సుందర రామకృష్ణ గారికి, ప్రముఖ రచయిత్రి, కథ, నవల, నాటకం, అనేక ప్రక్రియలో నిష్ణాతురాలైనటువంటి ఒక శ్రీదత్త సాంస్కృతిక సంస్థలు స్థాపించి అనేక వందలాది వేలాది మందికి సత్కారాలు చేస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి ఆత్మీయ అతిథి సోదరి వాసవదత్త రమణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. న్యాయ నేతలకు నమస్కారాలు. రఘుశ్రీ మా జాయింట్ సెక్రటరీ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆశీనులైనటువంటి పెద్దలకు నమస్కారాలు, పిల్లలకు నా ఆశీస్సులు. మా ఫౌండేషన్ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు బాలబాలికల్ని వృద్ధిలోకి తీసుకురావాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. గేయాలలో కానీ, దేశభక్తి గీతాల్లో కానీ, పద్యాలలో కానీ, రంగస్థల పద్యాల్లో కానీ, పౌరాణిక పద్యాల్లో కానీ, ఇతరత్ర అనేక రకాలైన కథానికల్లో కానీ, ఏకపత్ర అభినయాల్లో కానీ, ఇవన్నీ అనేక రకాలైన ప్రక్రియలు చేస్తూ వస్తున్నాం. 5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు స్థాపించి ఈ ఫౌండేషన్ని ఈ సాహిత్య రంగంలో, సాంస్కృతిక రంగంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళకి జీవన సాఫల్య పురస్కారం కూడా ఇస్తున్నాము. 75 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళందరికీ కూడా పెద్దలకు వారి యొక్క సాహితీ సాంస్కృతిక ప్రావీణ్యాన్ని మేము గుర్తించి గౌరవించి వారికి సత్కారం చేయడం మా ధర్మం అని, వారి నుండి స్ఫూర్తి పొందుతూ రేపటి తరాల వాళ్ళని కూడా తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో సత్సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇది కాకుండా వృద్ధాశ్రమాలకు, సేవా సదన్లకు, బ్లైండ్ హాస్టల్స్కు, అనాథల ఆలయాలకి, అనాథల ఆశ్రమాలకి వెళ్ళి వాళ్ళకి కావలసినటువంటి ఆహార సామాగ్రి ఆర్థికంగా కాదు, నగదు రూపంగా కాదు, వారికి కావలసినటువంటి సామాగ్రి ఏమి ఉందో తెలుసుకొని వాళ్ళ యొక్క నీడ్స్ అంటే అవసరాలు తెలుసుకొని వాళ్ళ అవసరాలు తీరుస్తూ వస్తూ ఉన్నాము. ఇది మా సంకల్పం. ఇది ఈ రకంగా సేవా సంస్థ ద్వారా మా ఫౌండేషన్ చేస్తూ ఉన్నాము. మా యొక్క కార్యవర్గం కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. అనివార్య కారణాల వల్ల వాళ్ళు అనేక కార్యక్రమాలు ఉండిపోయారు, అందులోనే రాలేకపోయారు. అయితే చిన్నారులు చాలామంది 30 దాకా మాకు ఇందులో స్క్రూటినీస్ వచ్చినాయి, ఎంట్రీస్ వచ్చినాయి. 30లో 22 మందిని సెలెక్ట్ చేశాము. 22 మందిలో ఇవాళ కొద్దిమంది రాలేకపోయారు వేరే కారణాల వల్ల. అందువల్ల మరి వచ్చినటువంటి వాళ్ళని కూడా చాలా చక్కగా గానం చేశారు. మరి ఇప్పుడు మొట్టమొదటిగా మా కామరాజు గడ్డ మన వాసవదత్త రమణ గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన ప్రముఖులకి అందరికీ కూడా నమస్మాంజలులు. ఇవాళ చెమ్మపూడి ఫౌండేషన్ వాళ్ళు చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారు. పద్యం మన తెలుగు వాళ్ళ సొంతం. అటువంటి పద్యానికి ఇవాళ వాళ్ళు పెద్దపీట వేయడం, అందున బాల కళాకారులను పోషించడం చాలా ముదాహం, చాలా ఆనందదాయకం. నేను కొద్దిగా ముందుగానే వచ్చాను. చాలామంది పిల్లలు వాళ్ళు పాడిన పద్యాలన్నీ కూడా విన్నాను. చాలా అద్భుతంగా ఆలాపించారు. అది కాక అందరికీ కూడా చాలా సంగీత పరిజ్ఞానం కూడా ఉన్నట్టు అనిపించింది. వారందరికీ కూడా, బాలలందరికీ కూడా, బాలికలందరికీ కూడా అభినందనలు. అలాగే ముఖ్యంగా మీరు దీనికి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే అంత చక్కగా పిల్లలు పాడుతుంటే ఒక రకమైన ఆనందం కలిగింది. అది కాకుండా తల్లిదండ్రులు వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళని వేలు పట్టి, వాళ్ళని చేయి పెట్టి తీసుకొచ్చి వాళ్ళందరి చేత చక్కగా వాళ్ళ వెంబడి ఉండి మీరంతా కూడా ఎంతో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అది కాక మిమ్మల్ని అందరికీ చక్కటి శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు, మీ గురువులు, సంగీత గురువులు అందరికీ కూడా మీరు ఈ సందర్భంగా నమస్కరించి వాళ్ళందరికీ కూడా మీరందరూ మీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత చక్కగా మీకు శిక్షణ ఇచ్చారు. మీరు ఇవన్నీ పాడుతూ ఉంటే నేనేదో ఒక
ఏమంటారు ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోయాను. మా తాతగారు శ్రీ మల్యాల వీరాజు గారు పౌరాణిక నటులు. వారు ఎన్నో నాటకాలు వేశారు. మల్లాం గ్రామం, తూర్పుగోదావరి జిల్లా. వారు ఎన్నో పౌరాణిక నాటకాలు ఆడారు. వారి జాడలోనే మా నాన్నగారు ప్రముఖ నటులు, దర్శకులు శ్రీ ఎంవి రామారావు గారు కూడా ఆ బాటలోనే నడిచారు. వారు కూడా ఎన్నో పురస్కారాలు అన్నీ పొంది ఉన్నారు. మా చిన్నతనాల్లో పద్యానికి కొద్దిగా ఆదరణ, పౌరాణిక పద్యానికి, పౌరాణిక నాటకానికి ఆదరణ తగ్గిన రోజుల్లో, సాంఘిక నాటకాలు ముందుకు వచ్చిన రోజుల్లో వారు రాత్రిపూట తండ్రి కొడుకులు, అంటే మా తాతగారు మా నాన్నగారు ఇద్దరు కూడా, ఒకళ్ళు చింతామణి పద్యం, ఒకళ్ళేమో హరిశ్చంద్ర పద్యం, అలా మొదలు పెడితే తెల్లారిపోయేది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక్కొక్క పద్యం పాడుతుంటే, ఇవన్నీ కూడా మీరు పాడుతుంటే నాకు ఆ జ్ఞాపకాలన్నీ తోసుకొచ్చాయి. నాకు చాలా ఆనందం కలిగింది. మీరు మరింతగా మీ రంగాల్లో మీరు ఎంచుకున్న రంగం, ఇప్పుడు సంగీత రంగం అవ్వండి, మీరు ఎందుకంటే మీరు పాటలు కూడా జనరల్ పాటలు కూడా పాడే పిల్లల్లాగే బాలల్లాగే నాకు అనిపించారు. సో మీరు ఆ సంగీతంలో కూడా మీరు మంచి నిష్ణాతులు అవ్వాలని, ఈ పద్యానికి మీరు ఇంత పెద్దపీట వేసి మీరందరూ కూడా వచ్చి చక్కగా పాడారు. ఇంత పెద్దపీట వేసిన ఈ చెమ్మపూడి ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా నా అభినందనలు. ఎందుకంటే పద్యం అనేది అందరూ అంటే మనం ఇచ్చే ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఇటువంటి కార్యక్రమాన్ని వారు నిర్వహించడం చాలా ఆనందదాయకం. అలాగే నాకు ఇవాళ దూరదర్శన్లో శ్రీ ఒలేడు పార్వతి సింగ్ గారితో తొలి పరిచయం కూడా గుర్తుకొచ్చింది. మీ పేరెంట్స్ మిమ్మల్ని తీసుకొచ్చినట్టే మా నాన్నగారు తీసుకొచ్చి దూరదర్శన్లో నా తొలి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వారి ద్వారానే అంకురార్పణ జరిగింది. అది కూడా ఒక జ్ఞాపకం. అది కాక ఆల్ ఇండియా రేడియో, ఇవన్నీ కూడా చిన్నతనాల్లో మమ్మల్ని ప్రోత్సహించి తీసుకొస్తేనే మేమందరం ఇలా వేదిక మీద ఇవాళ కూర్చుని ఉన్నాము. ఇదంతా మా తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఇటువంటి సంస్థల ప్రోత్సాహం. సో ఈ ప్రోత్సాహానికి ఇలా కొనసాగిస్తూ మీరు వెళ్ళాలని. అలాగే చెమ్మపూడి ఫౌండేషన్ వారికి ఇంకొక ప్రత్యేక విషయం ఏంటంటే, మా సంస్థ స్థాపించి దాదాపు 15 ఏళ్ళు పూర్తయి 16వ సంవత్సరంలో అడుగుపెట్టాము. మేము ఇంతవరకు సంగీతము, నాట్యము, బాల కళాకారులు చాలామందిని ఎంకరేజ్ చేసుకుంటూ వస్తాము. అనేక పురస్కారాలు కూడా ఇచ్చుకుంటూ వచ్చాము వారు చెప్పినట్టుగా. అయితే మేము పద్యం ఎప్పుడూ నేను పాడించలేదు, కానీ ఇవాళ నాలో అదొక అంకురార్పణ చేశారు. మా సంస్థకి వచ్చే కార్యక్రమంలో తప్పకుండా పద్యాన్ని కూడా మేము ఇంక్లూడ్ చేసి ప్రోత్సహించాలని మీ అందరినీ కూడా, మీరు ఇంత కష్టపడి నేర్చుకున్నందుకు అని అనుకుంటూ, అక్కిరాజు వారికి కూడా నమస్కారాలు చెప్పుకుంటున్నాం. వేదికను అలంకరించిన పెద్దలకి, పురస్కారాలు అందివ్వబోతున్న సంస్థ వారికి, అలాగే న్యాయమూర్తులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నమస్కారం. ముఖ్య అతిథి గారు వేరే కార్యక్రమానికి మళ్ళీ వెళ్ళవలసి ఉంది కాబట్టి మొట్టమొదట చిన్నారులకు సత్కరించి వారి యొక్క ప్రసంగాన్ని ఇస్తారు. నేను ముఖ్యంగా మనవి చేసేది ఏంటంటే, ఇవాళ పాల్గొనేటువంటి చిన్నారులందరూ విజేతలే, అందరూ విజేత. చప్పట్లు కొట్టండి. ఏదో మనం లాంఛనంగా ప్రథమ ద్వితీయ అంటూ ఏదో పెట్టుకుందాం, కానీ అందరూ విజేతలే. మీ అందరికీ ప్రశంసాపత్రాలు ఇస్తాము, మీ అందరికీ నగదు పురస్కారాలు ఇస్తాము. పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రతిభా ప్రశంసా పత్రాలు, మరి పుస్తకాలు ఇస్తాము. ఇవి స్వీకరించండి. మన ఓలేటి పార్వతీశ్వరం గారు రిజల్ట్స్ వారే ప్రకటిస్తారు. వారు ప్రకటించిన తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చేసి పురస్కారం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నగదు బహుమతులు కవర్సు అప్పాజీ శ్రీనివాస్ తీసుకొచ్చి దగ్గర సిద్ధంగా ఉంచుకో. సీనియర్స్లో ఫస్ట్ సెకండు, జూనియర్స్లో ఫస్ట్ సెకండు, మిగతా వారందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ నోటి అంటే తీసుకున్న తర్వాత రెండో ముందు జూనియర్స్ చదవండి, తర్వాత సీనియర్స్ చదవండి. ముందు రెండేసి బహుమతులే, ఫస్ట్ సెకండ్
జూనియర్స్ దగ్గర కవర్ జూనియర్స్ జూనియర్స్ ఫస్ట్ సెకండ్. మా న్యాయ నిర్ణేతలు అందించినటువంటి ఈ వివరాల ప్రకారం ఇంతవరకు జరిగిన పోటీలలో జూనియర్లలో ద్వితీయ బహుమతి అందుకున్నటువంటిది వింజమూరి సంకీర్ అని ఆహ్వానిస్తున్నాను. ఇక జూనియర్ విభాగంలో ద్వితీయ బహుమతిని అందుకుంటున్నాడు. జూనియర్ సెకండ్. జూనియర్ సెకండ్. జూనియర్ ఫస్ట్. జూనియర్ విభాగంలో ప్రథమ బహుమతి గెలుచుకుంది సిహెచ్ శరణ్యాక్షిత. ఫస్ట్ జూనియర్ ఫస్ట్. సీనియర్ సెకండ్. సీనియర్ సెకండ్. ఇప్పుడు సీనియర్ విభాగంలో ద్వితీయ బహుమతి అందుకున్న దుద్దిళ్ల శ్రీహర్ష. శ్రీపాదరావు గారు కూడా నేను కలుసుకున్నాను ఇప్పుడు. మా తాతగారు కజిన్ బ్రదర్. సర్టిఫికేట్ ఏం వాడే పద్యం? లాస్ట్కి దిగాలి అందరూ ఒకసారి గ్రూప్ ఫోటో దిగాలి. ఇక సీనియర్స్లో ప్రథమ బహుమతి బెహరా వీరసాయి సహస్ర. సార్ మెమోటివ్ అందరూ కొద్దిమంది ఉన్నారు. ఎవరెవరు చెప్పు. ఇందాక పేర్లు మైక్ తీసుకొచ్చారు చెప్పండి వచ్చేస్తారు. చాలా ఉన్నాయి కదా మరి. మీరు చెప్పండి ఇది కాకుండా ఇతను చెప్పు. నువ్వు కవర్ ఇస్తావు.
వాళ్ళని రెడీగా ఉండమనండి. వైబి లక్ష్మీ వారిజ, అలా ఇచ్చేసి పేరు చదువుతుంది ఇచ్చేసి. సర్టిఫికేట్ సర్టిఫికేట్ కవర్ ఇచ్చేసేయండి. అదంతా కూడా ఉందా? కవర్ కవర్ ఇచ్చారు. నెక్స్ట్ ఫస్ట్ ప్రైజు మీకు సీనియర్స్లో ఫస్ట్ ప్రైజు 1500 రూపాయలు, సెకండ్ ప్రైజు 1000 రూపాయలు. మిగతా వారందరికీ కూడా ప్రోత్సాహక నగదు బహుమతి 500 రూపాయలు చొప్పున ఇస్తున్నాం. కృష్ణ రా తొందరరా. సర్టిఫికేట్ కవర్ కవర్ టిక్కులు పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ చిరంజీవి నిత్యశ్రీ. మెమెంటస్ లేవమ్మా, మెమెంటస్ వద్దు, మెమెంటస్ వద్దు, ఇలా కవర్లో ఎక్కుతుంది. దా మైక్ కవర్ సర్టిఫికేట్ ఇచ్చేసారు, కవర్ సర్టిఫికేట్. శశాంక్, చిరంజీవి శశాంక్. చాలా బాగా పాడామమ్మా, ఎక్సలెంట్. సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఇచ్చారు. చిరంజీవి కె రఘువీరావు, చిరంజీవి కె రఘువీరావు. నెక్స్ట్ తర్వాత రఘువీరావు, రాఘవీరావు నేర్చుకున్నాం సంగీతం. నేతి శ్రీకర్, చిరంజీవి నేతి శ్రీకర్. చెప్పండి పడండి అందరూ. చిరంజీవి నేతి శ్రీకర్. నేను మాట ఇచ్చా కదా, అందరూ విజేతలే అన్నాను కాబట్టి అందరికీ బహుమతులు, నగదు బహుమతులు, ప్రశంసాపత్రం మిగతా వాళ్ళందరికీ కూడా. చిరంజీవి అద్వైత, కవర్ 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 చిరంజీవి జి స్రగ్వి. రాలేదా? అక్కడే మార్కులు వేసి చదువుతున్నా. సరే. అయిపోయింది. ఇంకా ఎవరైనా ఉన్నారా? పొరపాటు మేము మర్చిపోతే చెప్పండి, ఎవరు ఉంటే. న్యాయ నిర్ణేతలకు సత్కారం దయచేసి డాక్టర్ కొట్టి వెంకటాచార్యులు గారికి శాలువ. చూసి కూర్చోండి. శ్రీ పొనకండి దక్షిణామూర్తి గారు. ముఖ్య అతిథి ఓరెడ్డి పార్వతీసింగ్ గారు ప్రసంగిస్తారు.
అందరికీ నమస్కారం. చిమ్మపూడి ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి ఒక మంగళకరమైన కార్యక్రమాన్ని నేను భావన చేస్తూ ఉన్నాను. ఈనాటి సభాధ్యక్షులు చిమ్మపూడి శ్రీరామూర్తి గారు. ఆయన 85 వసంతాల యువకుడు. సాధారణంగా ఈ వయసు వచ్చిన తర్వాత మనం గడప దాటడమే కష్టం. ఇంట్లో కోడలో కొడుకో మరొకళ్ళు సహాయం చేస్తే తప్ప ఆటోనో క్యాబో ఎక్కే స్థితి ఉండదు. లేదా కొంత ఆరోగ్యం ఉన్నా చక్కగా కప్పు కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ టీవీ చూస్తూ కాలక్షేపం చేసే రోజులు. కానీ సమాజంలో తాను ఒక వ్యక్తిగా పొందినది తిరిగి ఏదో రకంగా సమాజానికి ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి చిమ్మపూడి శ్రీరామూర్తి గారు. అందుకే ఒక ఫౌండేషన్ అంటూ పెట్టి అనేకమైనటువంటి కార్యకలాపాలు, కేవలం సాంస్కృతికమైనటువంటి కార్యకలాపాలు మాత్రమే కాదు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో. రోడ్ల మీద ఎవరో పడుకుని ఉంటారు పాపం, రాత్రిళ్ళు కప్పుకోవడానికి ఉండదు, వాళ్ళకి ఇళ్ళు ఉండవు, ఏ చెట్టు కిందో. అలాంటి వాళ్ళని కూడా పరిశీలించి చలికాలం కదా అని ఓ దుప్పటి వాళ్ళకి ఇచ్చి వస్తూ ఉంటాడు ఆయన రోడ్లు సంచరించి. బహుశా ఇలాంటి కాలంలో ఇటువంటి మానవత్వం ఉన్న వ్యక్తుల్ని మనం చాలా అరుదుగా చూస్తాం. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, వారిని వేదికాముఖంగా నేను అభినందిస్తూ ఉన్నాను. అలాగే మరొక విశేషమైన వ్యక్తి డాక్టర్ అక్కిరా సుందర రామకృష్ణ గారు. ఆయన ప్రాథమికంగా ఉపాధ్యాయ వృత్తిలో, అంటే అధ్యాపక వృత్తిలో ఉండి కళాశాల స్థాయిలో చాలామందికి తెలుగు పద్యాన్ని తెలుగు పాఠాన్ని చెప్పినవాడైన రంగస్థల కళాకారుడిగా వారికి విశేషమైన ఖ్యాతి ఉంది. కేవలం రంగస్థలం మీదే కాదు, బుల్లితెరపైన, కేవలం బుల్లితెరపైనే కాదు, వెండి తెరపైన అనేక రకమైనటువంటి పాత్రలను పోషించడం ద్వారా ఒక కళాకారుడిగా తన అస్తిత్వాన్ని ప్రకటించుకున్న వ్యక్తి డాక్టర్ సుందర రామకృష్ణ. ముఖ్యంగా పద్యనాటకం అనగానే పాత తరంలో ఒక షణ్ముఖి, ఒక పిసపాటి ఎలా గుర్తొస్తారో, ఈవేళ ప్రవర్తిల్లుతున్నటువంటి తరంలో గుర్తొచ్చే ఒక వ్యక్తి నిస్సందేహంగా అక్కిరా సుందర రామకృష్ణ. వారు ఉండడం అనేది ఒక విశేషంగా నేను భావిస్తూ ఉన్నాను. అలాగే మరొక సోదరి ఇక్కడ ఉన్నది. నిజానికి ఆమె పరిచయం వాళ్ళ నాన్నగారి కాలం నుంచి. మల్యాల రామారావు గారని, ఎంవి వెంకటరామారావు గారు. ఆయన చాలా గొప్ప కళాకారుడు. అడపాదడప కొన్ని సినిమాల్లో మీరు చూసి ఉండే అవకాశాలు ఉన్నాయి. అటువంటి గొప్ప కళాకారుడు, రంగస్థల కళాకారుడు ఆయన. వారి తనయ అయినందుకు ఆ కళా జీవితాన్ని ముందుకు సాగించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో తాను రచయిత్రిగా మారి దూరదర్శన్ లాంటి మాధ్యమాలలో, ఆకాశవాణి లాంటి మాధ్యమాలలో ప్రయోక్తగా, అంటే ఎదుటి వాళ్ళను మనకు పరిచయం చేస్తున్నటువంటి పరిచయకారిణిగా ఇలా రకరకాల అవతారాలు పోషించింది. ఆమె ఉండడం ఒక విశేషం. రఘుశ్రీ అంటే ఇక మా నాన్నగారికి నేను ఎలా కొడుకునో అతను అలాగా మానసపుత్రుడు లాంటి వాడు. ఉస్మానియా విద్యార్థి రచయితల సంఘాన్ని ప్రారంభించినప్పుడు సుధామ కానీ, రఘుశ్రీ కానీ, మృణాళిని కానీ, కేబీ లక్ష్మి కానీ వీళ్ళందరూ విశేషంగా దాంట్లో పాల్గొనేవారు. వారు ఉండడం ఒక విశేషంగా భావన చేస్తూ, ఇవాళ ఇద్దరు గొప్ప న్యాయ నిర్ణేతలు వేదిక మీద ఉండడం చేత పాడినటువంటి చిన్నారులను చక్కగా వాళ్ళు సంతులనం చేసి మనకి ఆ బహుమతుల ప్రకటన చేయడంలో వారి ఇరువురి యొక్క ప్రతిభా వైదుష్యాలు మనకు తెలుస్తాయి. అలాగే కొట్టే వెంకటాచార్యులు గారు చాలా సీనియర్ నటుడు ఆయన రంగస్థలం పైన. ఇతరత్ర వాళ్ళ ఉద్యోగాలు వ్యవహారాలు ఏమున్నా రంగస్థలం అంటే ప్రాణం పెట్టేటువంటి వ్యక్తి. అలాగే మా దక్షిణామూర్తి గారు. ఇవాళ వీళ్ళిద్దరూ న్యాయ నిర్ణేతలుగా ఉండడం కారణంగా చిన్నారులకు మంచి ప్రోత్సాహం జరిగింది అని నేను భావన చేస్తూ వాళ్ళిద్దరికీ కూడా నమస్కరిస్తూ ఉన్నాను. ఇక వేదిక ముందు ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ నేను ముందుగా నమస్కారం చేస్తూ ఉన్నా. ఎందుకంటే పిల్లలలో పద్యం పట్ల ఆసక్తి కలిగించాలనేటువంటి మీ అనురక్తి, పద్యానురక్తి
చాలా సంస్థవనీయం. దీనికి కారణం కూడా ఉన్నది. తెలుగు భాష, తెలుగు సాహిత్యం, మనం తెలుగు జాతికి చెందిన వాళ్ళం కనుక మన గొప్పతనాన్ని మనం చెప్పుకోవాలంటే మన భాష గురించి మాట్లాడతాం, మన సాహిత్యాన్ని గురించి మాట్లాడతాం. నువ్వు తెలుగువాడివి, ఆంధ్రుడివి, ఏమిట్రా నీ గొప్పతనం అంటే మహాభారత కాలంలో నన్నయ్య భట్టు దగ్గర నుంచి మాట్లాడతాం. ఎందుకు అంటే తెలుగువారి ఖ్యాతిని దిగంతాలలో, ఈ తెలుగు జాతి యొక్క ఖ్యాతిని దిగంతాలలో నిలబెట్టింది తెలుగు సాహిత్యం. ఆ తెలుగు సాహిత్యంలోనే ఒక ప్రధానమైనటువంటి ప్రక్రియ పద్యం. అది మనిషికి గుండెకాయ ఎలాంటిదో ఈ సాహిత్యానికి, భాషకి అలాంటిది. అందుచేత పండిత వర్గానికి మాత్రమే పద్యం పరిమితం చేయడం సమంజసం కాదు. ఈవేళ ఆధునిక కాలంలో మాకు సమయం లేనటువంటి కంప్యూటర్ యుగంతో పరిగెడుతున్న రోజుల్లో పద్యం మనకి ఎందుకండి, ఏం అర్థం అవుతుంది అనేటువంటి తత్వం వస్తుంది. కానీ దానికి భిన్నంగా ఈవేళ పిల్లల పట్ల మీకు పద్యానురక్తిని కలగజేయడం అనేది విశేషం. పద్యం లేకుండా తెలుగు భాషను ఊహించలేరు. ఈవేళ తమాషా, ఆయన సంకల్పం ఎలాంటిదంటే, కొంతమంది ఒక మంచి మనసుతో ఏదైనా కార్యక్రమాన్ని సంకల్పం చేస్తే ఆ సంకల్పం సిద్ధిస్తుంది. ఈవేళ కరుణశ్రీ గారి పుట్టినరోజు. కరుణశ్రీ అంటే జంఝాల పాపయ్య శాస్త్రి. జంఝాల పాపయ్య శాస్త్రి గారిని విస్మరిస్తే తెలుగు పద్యాన్ని సగభాగం విస్మరించినట్టే. ఎందుకంటే పోతన పద్యం ఎంత కమ్మగా ఉంటుందో, ఆధునిక కాలంలో అభినవ పోతనగా నుతించబడినటువంటి కరుణశ్రీ గారి పద్యం అంత గొప్పగా ఉంటుంది. అలాగే పద్యానికి పట్టాభిషేకం చేసినటువంటి మహాకవులు ఉన్నారు. మన నన్నయ్య దగ్గర నుంచి మొదలెడితే ఇటీవల కాలంలోకి, అంటే కొంతకాలం జరిగిపోయిన తర్వాత వచ్చిన ఒక కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కానీ, మధునా పంతులు సత్యనారాయణ శాస్త్రి గారు కానీ, వేదుల వారు కానీ, ఇటీవల కాలంలో ఉన్న ఒక బేతవోలు రామబ్రహ్మం గారు కానీ, మా అక్కిరాజ సుందర రామకృష్ణ గారితో సహా, ఈ చెమ్మపూడి వారితో సహా, వీళ్ళందరూ పద్యాన్ని ప్రవహింపచేస్తూ ఉన్నారు. పద్యంలో నిజానికి మనం అనుకుంటాం కానీ ఏ అంశాన్నైనా ఒక ఛాందసమైన భావానికి మాత్రమే పద్యం పనికొస్తుంది అనేటువంటి ఆలోచన తప్పు. పద్యంలో ఏ రకమైనటువంటి ఆధునిక భావాన్నైనా ప్రవహింపచేసేటువంటి శక్తి దానికి ఉన్నది. అంతేకాదు పద్యానికి రకరకాలవి ఉంటాయి. పద్యం మన 3వ క్లాసులోనూ 4వ క్లాసులోనూ తెలుగు మాస్టర్ చెప్పే పద్ధతి ఒకలా ఉంటుంది. అదే పద్యం ఒక రంగస్థల కళాకారుడు వేదిక మీద పాడుతున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. అదే పద్యం ఒక సంగీతం తెలిసిన విజ్ఞుడు ఆకాశవాణిలో పాడుతుంటే ఒక రకంగా ఉంటుంది. అదే పద్యం సినిమాలోకి ప్రవేశిస్తే ఒక ఘంటసాల లాంటి వాళ్ళు పాడితే ఇంకొక రకంగా ఉంటుంది. పద్యం ఒకటే, కానీ దాన్ని ప్రదర్శించేటువంటి విభిన్నమైన సంస్కృతులు మనకు కనపడుతున్నాయి. తెలుగు మాస్టారు చెప్పిన పద్యం పిసపాటి పాడిన పద్యంలా ఉండదు, పిసపాటి పాడిన పద్యం ఘంటసాల పాడిన పద్యంలా ఉండదు, లేదా ఇదే పద్యం తెలుగు పాఠం చెబుతున్న సుందర రామకృష్ణ గారు పాడినట్టు ఉండదు. ఇవన్నీ రకరకాల, అంటే ఇన్ని స్వరూపాలతో ఒక పద్యం కనపడడం తెలుగు వాళ్ళ పద్యానికే సాధ్యం. ప్రతి అంశాన్ని ఒక సంగీతమేదో పాడునట్లు భాషించునప్పుడు వినిపించు భాష విస్పష్టముగా నెల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణంబుననొనరు భాష రసభావముల సమర్పణ శక్తియందున అమర భాషకు దీటైన భాష జీవులలోనున్న చేవయంతయు చమత్కృతి పల్కులన్ సమర్పించు భాష భాషలొక పది తెలిసిన ప్రభువు జూచి భాషలొక పది తెలిసిన ప్రభువు జూచి భాషయన
ఇద్ది అని చెప్పబడిన భాష తనర ఛందస్సులోని అందము తీర్చి చూపించినట్టిది తెలుగు భాష అని భాష యొక్క గౌరవాన్ని ఔన్నత్యాన్ని కూడా పద్యరూపంగానే చెప్పినటువంటి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. అలా ఎన్నో అంశాలు ఒక ధర్మం చెబుతాడు ఆయన. ఒరులేయవియొనర్చిన నరవర అప్రియము తనకగు తానొరులక విసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అని భారతంలో శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు. ఎవడైనా వచ్చిలా నిన్ను గిల్లాడనుకో, గిల్లితే నీకు నొప్పి పుడుతుంది కదా, ఇలా గిల్లడం వల్ల నొప్పి పుట్టిందనే విషయం నీకు తెలిసింది కనుక ఈ పని నువ్వు ఇతరులకు చేయకుండా ఉండడం కన్నా ఈ ప్రపంచంలో ధర్మం లేదు అన్నాడు. చాలా అంటే ఒక ప్రభువు పాటించవలసినటువంటి ధర్మాన్ని కూడా పద్యరూపకంగా ఇంతగా చక్కగా చెబుతాడు. అలా ప్రతి విషయాన్ని కూడా పద్యముఖంగా ఆవిష్కరించడం, దాన్ని రసోచితంగా వింటున్నా లేదా చదువుకుంటున్నటువంటి శ్రోతలకి ప్రేక్షకులకి నిక్షిప్తం చేయడం కూడా ఆ పద్య విద్యకున్న గొప్పదనం. పద్య విద్యలు ఈ రంగస్థలాలు, ఇవాళ సినిమాలు, వ్యవహారాలు ఇలా ఉంచగా అవధానం అనేటువంటి ఒక గొప్ప ప్రక్రియ ఉంది తెలుగు వాళ్ళకి. ఆ అవధానంలో సమస్య అనే ఒకటి ఉంటుంది. అంటే 4 పాదాల పద్యంలో ఏదో ఒక పాదాన్ని ఇస్తే మిగతా పాదాలతో దాన్ని పూరించవలసినటువంటి సందర్భం ఉంటుంది. ఇవాళ కరుణశ్రీ గారి పుట్టినరోజు కాబట్టి వారితో ఒక మాట చెప్పి ముగిస్తాను. కరుణశ్రీ గారు పద్యకవి. నేను ఇందాక చెప్పినట్టుగా పోతన ఎంత ప్రసన్న లలితంగా పద్యం రాస్తాడో అంత అద్భుతంగా పద్యం రాసినటువంటి మహానుభావుడు. కానీ ఆయన అవధాని కాదు. కానీ ఆయనకు కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు భువన విజయం అంటే వీళ్ళంతా ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ భవన విజయంలో కృష్ణదేవరాయలు ఉంటాడు, 8 కవులు ఉంటారు. పాతకాలం ఒక దివాకర్ల వెంకటావధాని గారు లాంటి వాళ్ళు భువన విజయాలు చేసే రోజుల్లో ఎలా ఉండేది అంటే, ఇలా కూర్చుని వాళ్ళు ప్రకటిస్తుంటే ప్రేక్షకుల నుంచి ఒకళ్ళు లేస్తారు, అయ్యా తెనాలి రామకృష్ణ గారు నాదో సమస్య ఉంది పూరించండి అంటాడు, లేదా పెద్దన గారు అని ఒక పద్యాన్ని పూరించమంటాడు. అంటే ప్రేక్షకులలోంచి కూడా ఒక దత్తపదిను లేదా ఒక సమస్యను ఇస్తే పూరించవలసినటువంటి అవసరం ఉంది. అంటే అలాంటి పండిత మాన్యులు కూర్చునేవారు కనుక, ఆ భువన విజయాల్లో అంత గొప్ప పండితులు ఉండేవారు కనుక, అలాంటి భువన విజయాల్లో అనేక సార్లు పలుకున్నటువంటి అనుభవం కరుణశ్రీ గారికి ఉన్నది. ఒకసారి ఇలా భువన విజయంలో కూర్చుని ఉన్నాడు ఆయన. మరి రామరాజభూషణుడు ఏ వేశాడో, పెద్దనగారు ఏ వేశాడో, మరి ఏం వేశాడో కూర్చుని ఉండగా అక్కడి నుంచి ఒక వ్యక్తి లేచాడు. ఏ గురువుగారు నాదో సమస్య ఉంది చెప్పండి అన్నాడు. సరే కానీ అన్నాడు, తప్పదు కదా ఇక్కడ కూర్చున్నాక. నీవును మరియు నీవును అని సమస్య ఇచ్చాడు. అసలు సమస్య ఏముంది ఇక్కడ? సాధారణంగా సమస్య అంటే ఒక అనౌచిత్యమైనటువంటి అంశాన్ని ప్రతిపాదించాలి, లేదా కొంత అసభ్యంగా మనకి వినపడేటువంటి అంశాన్ని ప్రతిపాదించాలి. ఆ అసభ్యతను మరొక దాన్ని అనౌచిత్యాన్ని పరిహరించగలగాలి పద్యం పూర్తి చేస్తే. ఇక్కడే ఉంది. నీవును మరియు నీవును అని కూర్చున్నాడు వాడు. ఈయనకి ఏంటో సమస్య అన్నాడు, ఇది పట్టుకొచ్చి నీవు అంటున్నాడు. నీవు తప్ప అక్కడ ఏం లేదు. ఏంటి నీవులు అనుకుంటున్నాడు కరుణశ్రీ గారి మనసులో. ఈ నీవు ఇలా అనుకోవడంలో అక్కడ 6 నీవులు ఉన్నాయనుకున్నాడు, పద్యం అయిపోయింది. నీవులు 6 ఉన్నాయనేటువంటి స్ఫురణ కవికి కలిగితే పద్యం అయిపోయింది. నీవు గజాస్యుచంక దిగనీయవు నన్నసలెత్తికోవు నీకా వెనుకయ్య ముద్దు కొడుకయ్యనులే అంచు ఏడ్చు షణ్ముఖుని
అంబ భవాని కౌగిట గదించి ముఖమ్ములు ముద్దుగొంచనెన్ నీవును నీవును మరియు నీవును నీవును నీవును. ఆ సమస్యలో 6 నీవులు ఉన్నాయి కానీ ఈ కవి కరుణశ్రీకి షణ్ముఖుడు గుర్తొచ్చాడు. షణ్ముఖుడు అంటే కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామిని అంటాం. 6 ముఖాలు కలిగిన వాడు అని. ఏ తల్లికైనా 2 పిల్లలు ఉన్నప్పుడు తల్లులందరికీ ఇది అనుభవమే. పెద్దవాడికి చొక్కా కొంటే రెండోవాడికి కోపం, రెండోవాడికి బళ్ళోకి వెళ్ళడానికి సంచీకుంటే పెద్దవాడికి కోపం. నీకు వాడంటే ప్రేమ ఎక్కువ అని వీడంటాడు, వీడంటే ప్రేమ ఎక్కువని వాడంటాడు. ఇది ప్రతి తల్లికి ఉంది, పార్వతీదేవికి కూడా ఉంది. ఓసారి కుమారస్వామి ముడిచిలా అన్నాడు అనమాట, నీకు ఎప్పుడు వాడంటే ప్రేమలే, నేనంటే ఎప్పుడైనా పట్టించుకున్నావా ఏమన్నా అంటే, అప్పుడు అన్నీ ఆ తల్లి ఒరే నాన్న నాకు వాడంటేనే ప్రేమ కాదు అని దగ్గరగా తీసుకుని నువ్వంటే ప్రేమ నువ్వంటే ప్రేమ అని 6 ముఖాలు ముద్దు పెట్టుకుందట. ఎంత రసోచితమైన భావన. అంచేత సమస్యాపూరణాలలో కూడా సందర్భోచితమైన పద్యాలు చెప్పి తెలుగు భాషను పరిపుష్టం చేసినటువంటి ఒక ప్రక్రియ తెలుగు సాహిత్యంలో ఉందంటే అది పద్యం. అలాంటి గొప్ప విద్యను పరివ్యాపింపచేయడానికి దీక్షా కంకణబద్ధులైన మా శ్రీరామ్మూర్తి గారికి శిరస వచస మనస నమస్కరిస్తూ, అలాంటి పద్యాన్ని పరిరక్షించడానికి తల్లిదండ్రులైన మీరందరూ మీ పిల్లల్ని ప్రోత్సహిస్తున్నందుకు మీకు నమస్కరిస్తూ, చిన్నారులు తమ ప్రతిభానురక్తిని ప్రతిభానుసారంగా ఇక్కడ ప్రకటిస్తున్నందుకు ప్రతి చిన్నారికి నా అభినందనలు తెలియజేస్తూ, మున్ముందు కాలంలో పద్యం మరోసారి పట్టాభిషేకం చేయాలనేటువంటి, పట్టాభిషేకాన్ని మనమందరం చూడాలనేటువంటి తరుణం కోసం ఎదురు చూస్తూ స్వస్తి. నన్ను మన్నిస్తే నాకు వేరొక కార్యక్రమానికి కోకాపేట దాకా వెళ్ళవలసిన కార్యక్రమం ఉన్నది. సభాసదులు మన్నించి అనుమతించండి. ఒక్క నిమిషం మా కోసం కేటాయించండి. మా చిన్నారులందరితోటి ఒక ఫోటో దిగాలి. మీరు మీతోటి మేమందరం ఫోటో దిగాలి. అందుకని వాళ్ళ పద్యాలు పద్యాల పోటీలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా అక్కడ సర్టిఫికేట్స్ తీసుకోండి. అప్పాజీ శ్రీనివాస్ సర్టిఫికేట్స్, అందరి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వు. పిల్లలందరూ వచ్చి ఇక్కడ పాల్గొనాలి. వచ్చి వరుసగా కూర్చున్నా నిల్చున్నా ఉంటే గ్రూప్ ఫోటో ఒకటి మనం తొందర రండి అమ్మా. నాకండి రండి, కొద్దిగా వెనక్కి ఉండండి. కూర్చోండి అమ్మా. ఇంకా పైకి రా అమ్మా. మీరు పైకి రండి. కూర్చోగలరా? మోకాళ్ళ నొప్పులు ఏం లేవుగా? అందరూ అడ్జస్ట్ అవ్వండి కొద్దిగా. అమ్మ మీరు ఫోటో తీయండి అమ్మా. పేరెంట్స్ మీరు కూడా ఫోటో తీయండి, మాకు పంపించండి. మా సావనీరులో వేసుకుంటాము. ఇవాళ కోసం కాదు, వార్షికోత్సవ సంచికలు వేసుకుంటాము. రఘుశ్రీ గారు, అప్పాజీ శ్రీనివాస్, మురళీకృష్ణ వేదిక మీదకి రండి. కొంచెం కిందకి పెట్టి వెనకాల మొహాలు కనపట్టాలా? వాడి సర్టిఫికేట్ కనపడాలి లోపల. ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలండి. ఉండండి, కూర్చోండి. బాగా ఉంది. మన వాళ్ళు వస్తారు. వెళ్ళారా? పెళ్ళింట్లో ఉండి వచ్చారు. థ్యాంక్ యూ సార్. అందరు పిల్లలందరూ వచ్చారు.
కూర్చోండి కూర్చోండి. అందరూ కూర్చోండి, ఒక్క 10 నిమిషాలు ఎవరు వెళ్ళొద్దు. మన జడ్జెస్ అద్భుతమైనటువంటి పద్యం, ఒక్కొక్క పద్యం ఒక్కొక్కరు పాడతారు. దానికి ముందు గౌరవ అతిథి సుందరరామకృష్ణ గారు కూడా ఒక పద్యం వినిపించి వారి యొక్క సందేశాన్ని అందిస్తారు. డాక్టర్ అక్కిరాజు సుందరరామకృష్ణ గారు జగమెరిగిన విఖ్యాత నటులు. భువన విజయంలో మేము అనేక సార్లు భువన విజయాలు వేశాం. ఆ సందర్భంలో సుందరరామకృష్ణ గారు మాకు చాలా ఆత్మీయ సన్నిహితులు. వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఒక పద్యం కూడా వినిపించాను. మళ్ళీ సమయం కూడా నేను వెళ్ళిపోవాలి. శ్రీమాత్రే నమః. వేదికను అలంకరించిన పెద్దలారా, చిరకాల మిత్రులారా, ముఖ్య అతిథి స్థానంలో వచ్చి చక్కనైనటువంటి ప్రసంగం చేసి పద్యము ఎన్ని రకాలుగా రూపుదిద్దుకుంటుందో చెప్పి ఉదాహరణలతో సహా ఉటంకించి పద్యం అంటే ఇలా ఉంటుందని చెప్పి కరుణశ్రీ గారిని గుర్తు చేసి ఇవాళ వారి యొక్క జన్మదినం అని మనందరికీ కూడా ఒకసారి రేడియో విన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే పార్వతీశం దూరదర్శనం రేడియో నుంచి వచ్చాడు కాబట్టి నిత్యము వార్తలు వింటుంటే ఎవరెవరు ప్రముఖులైనటువంటి వాళ్ళ జన్మదినాలు ఏమిటి గుర్తొస్తుంది. అలాగే యామిని కృష్ణమూర్తి నిన్ననే ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది. నేను 73లో రవీంద్ర భారతిలో యామిని కృష్ణమూర్తి లైవ్ కూచిపూడి నృత్యం చూశాను. ఇవాళ కొత్త విషయం తెలిసింది, ఆమె అవివాహితట. కాబట్టి కొంతమంది జీవితాంతం తాము నమ్ముకున్న కళకు అలా ఉండిపోయినారు వాళ్ళు. మిత్రులారా, పిల్లలు మాట్లాడవాకండి అమ్మా. ఇవాళ వేదిక మీద దక్షిణామూర్తి సుస్వరంతో చక్కగా పాడగలిగిన వాడు, న్యాయ నిర్ణేత. అలాగే కొట్టె వెంకటాచారి నా సహనటుడు. అనేక మార్లు అతను దుర్యోధనుడుగా, నేను శ్రీకృష్ణుడుగా ఎన్నోసార్లు వేదికల మీద మేము జంట నగరాలే కాదు వేరే రాష్ట్రాల్లో కూడా ప్రదర్శించి వచ్చిన వాళ్ళం. ఇక ఇవాళ ఈ కార్యక్రమం అనేటువంటి దానిని ఈ విధంగా ఇలా నిర్వహించడానికి కారణభూతుడు చెమ్మపూడి శ్రీరామ్మూర్తి. ఒకప్పుడు మంటలు మంటలు మంటలని మంటలు రగిల్చిన వాడే కవి, మంచి కవి, అభ్యుదయ భావాలు ఉన్నవాడు, గాయకుడు, నటుడు. అంటే మేమేమో కంప్లీట్గా దాంట్లోకి కొంచెం వెళ్ళిపోయినాం. అలా కాకుండా శ్రీరామ్మూర్తి ఒక భిన్నమైనటువంటి రీతిలో సాహిత్యాన్ని ఎక్కువగా నమ్మి ప్రేమించి మంచి రచయితగా, అవధానిగా తనదైనటువంటి స్థానాన్ని నిలుపుకున్నాడు. ఇప్పుడు ఈ రమణ, వాసవదత్త రమణ వాళ్ళ నాన్నగారు ఎంవి రామారావు అని రేడియోల్లో చాలా నాటకాల్లో కలుస్తుండేవాడు. వాళ్ళందరూ కూడా భానుప్రకాష్, నూతన్ ప్రసాద్, రామారావు, రామస్వామి, గర్మిళ రామ్మూర్తి, ఇట్లా ఒక బ్యాచ్ ఉండేది. దాంట్లో బాగా తిరిగినటువంటి వాడు ఆ అమ్మాయి రావటం, ఇవాళ చూడటం నాకు ఆనందదాయకం. ఇక రఘుశ్రీ మానస ఆర్ట్స్ ఒక కమిటెడ్, నాకు తెలిసినంత మటుకి జంట నగరాలలో ఇటీవల కాలంలో అతను చేసినన్ని కార్యక్రమాలు ఎవరు చేయలేదు. ఇదేమీ అతిశయోక్తి కాదు. రఘుశ్రీ ఒక కార్యక్రమం తలపెట్టాడంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది నిండుగా ఆనందంగా తను తలుచుకున్నది, చెప్పదలుచుకున్నది, చేయదలుచుకున్నది, ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా ఆ రఘుశ్రీ వాళ్ళు రావటం చాలా ఆనందదాయకమైన విషయం. ఎక్కువ మాట్లాడను, నేను చాలా బిజీగా ఉన్నా, కారణం మీకు చెప్పేది కాదు. అయినా కూడా శ్రీరామ్మూర్తి నాకు చిరకాల మిత్రుడు, వాళ్ళ అల్లుడు మరీ మిత్రుడు. అది కాకుండా నాకన్నా చాలా పెద్దవాడు. మనం ఈ వయసులో పార్వతీశం చెప్పినట్లు అసలు బయటికి రాలేము, చెవులు వినపడవు, మాట తడబడుతుంది. అటువంటి తరుణంలో చక్కగా వేదిక మీద కూర్చొని ఉపన్యాసం చేస్తూ ఇంతమంది చిన్నారులను ఒక వేది మీదకి తేవడం అంటే, మేము ఇవాళ ఫ్రీగా రండరా నాటకం అన్నా కూడా ఇంతమంది రారు. మరి వాళ్ళ పిల్లల్ని ఇంతమందిని అఫ్కోర్స్
తల్లిదండ్రులు వస్తారు నాకు తెలుసు. కొంతమంది తల్లిదండ్రులు కూడా ఆమె వచ్చింది పోరా నువ్వు అనేవాళ్ళు కూడా ఉన్నారు, అది కూడా తెలుసు. ఏమైనా హాల్ను మరి నిండెట్టుగా చేసినటువంటి ఈ చిమ్మపూడి ఆర్ట్స్, ముఖ్యంగా శ్రీరామూర్తి, మనుషులు ఉండొచ్చు ఒకళ్ళిద్దరు, కానీ సంకల్పం అనేది చాలా గట్టిది. 20 రోజుల నుంచి చెబుతున్నాడు నువ్వు రావాలి, మాట్లాడాలి. సరే, సహజంగా తల్లిదండ్రులు పుత్రోత్సాహము కలగదు, పుత్రుడు జనింపగాని జనులా పుత్రుని కనిపగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి. ఇప్పుడు ఇవి చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తున్నది. 1958లో నేను 6th క్లాస్, 58 అంటే మీరు ఊహించుకోండి నేను ఎప్పటి వాడిను. నమో హిందూ మాత సుజాత నమో భారత మాత అని ఒక పాట ఉండేది ఆ రోజుల్లో. ఇట్లాగే సంగీత పోటీల్లో నేను పాడితే నాకే ప్రథమ బహుమతి వచ్చింది. ప్రథమ బహుమతి వస్తే ఊరుకోవచ్చు కదా. సత్యనారాయణ గారు, ఆయన పేరు బాగా గుర్తు, సంగీతం మాస్టరు. ఆడపిల్లలను చూడు, వాడు మగపిల్లవాడు ఎంత చక్కగా పెట్టాడు, ఆడపిల్లలు ఉండి ఏమిటి ఆ పాట అని అరిచాడు పాపం. అంటే ఇవాళ ఆడపిల్లలు చాలా బాగా పాడారు, ప్రార్థన చేసిన వాళ్ళు, ఇట్స్ ఏ డిఫరెంట్ థింగ్. అంటే ఆడపిల్లలంటే తప్పనిసరిగా మన ఇళ్లల్లో పద్యమో పాటో నేర్చుకోవాలి, అది మన ధర్మము, సంప్రదాయము, సంస్కృతి అని ఆ రోజుల్లో ఉంది. కానీ అదే సంప్రదాయాన్ని ఈ రోజుల్లో నిలబెడుతున్నాడు శ్రీరామూర్తి. అది గొప్ప విషయం. న్యాయానికి రంగస్థల పద్యం ఎవరికి కావాలి? ఇప్పుడు నేను ఒక పద్యం పాడతాను అనగానే అక్కర్లేదు అనేవాళ్ళు ఉన్నారు. అటువంటి అంటే ఇది నేనేదో జోక్గా చెప్పటం లేదు. శ్రీరామూర్తి గారికి సాహిత్యం సరే ఉండాలి, అదే, ఎందుకంటే ఆయన కూడా సబ్జెక్ట్ హిందీ కావచ్చు, సాహిత్యంతో ముడిపడి ఉన్న వంశం అది. ఆ వంశం మామూలు వంశం కాదు. నేను అనేక వేదికల మీద ఫారెన్లో కూడా చూస్తుంటాను. మామూలుగా తెలిసిన వాళ్ళు ఎవరు? నన్నయ్య, తిక్కనాయరని, అంతేనా? అంతేగా? లేదా శ్రీనాథుడు, అంతేగా? నన్నయ్య పోతాను సరే, నన్నయ్య భట్టు తిక్క కవినాథులటన్నను. ఈ పద్యం నేర్చుకోండి, తర్వాత లేదా నా దగ్గరికి రండి రాసిస్తా. మామూలు వంశం కాదని చెప్పడానికి ఇది చెబుతున్నా. నన్నయ్య భట్టు తిక్క కవినాథులటన్న, హుళక్కి భాస్కరుండన్నను, చిమ్మపూడి అమరాధిపుడన్నను, సత్కవీశ్వరులు నిన్నుదుటన్ కరాంజలు జేకొని ఇత్తురు. ఆ చిమ్మపూడి అమరాధిపుడు అనేవాడు ఎవడో ఉన్నాడు, వాడి పేరు చెబితే నమస్తే సార్ అంటారట. కాబట్టి అటువంటి వంశం చిమ్మపూడి వంశం అంటే మనకి వాళ్ళ శ్రీరామూర్తి కనపడుతున్నాడు. మామూలు వంశం కాదు అది. నన్నయ్య భట్టు తిక్కక వినాథులటన్న, హుళక్కి భాస్కరుండన్నను, చిమ్మపూడి యమరాధిపుడన్నను, సత్కవీశ్వరులు నిన్నుటనంకరాంజలు జేకొని ఇంతురు, జే అని నింతురు. రావిపాటి తిప్పన్నయ్య అంతవాడ, వాడు చెప్పుకున్నాడు ఆ తిప్పన్నైన వాడు, నేను కూడా అటువంటి వాడిని అని 4 పదాలు చెప్పుకున్నాడు. వాడెంత గొప్పవాడో చూడండి. ఆ రావిపాటి తిప్పన్నైన వాడు ఇంకా గొప్పవాడు అనమాట. కాబట్టి చిమ్మపూడి అమరాధిపుడి యొక్క ప్రసక్తిని శ్రీనాథుడు కూడా తెచ్చాడు. మామూలుగా ఇప్పుడు వచింతు వేములవాడ భీమర భంగి ఉద్దండలీల ఒక్కొక్క మాటని శ్రీనాథుడు అన్నాడు. శ్రీనాథుడే వాడు మామూలు వాడు కాదు. మరి వచ్చి వేములవాడ భీమని చెప్పంటే వాడెంత వాడు వింటాడు. కాబట్టి అటువంటి నేను ఈ పద్యము ఎందుకు చెబుతున్నానంటే, కొంతమంది పేర్లు, ఇళ్ళ పేర్లు చెప్పగానే మనకు ఒక మహాపురుషులు, పాతవాళ్ళు, కవులు, నటులు, గాయకులు గుర్తొస్తారు. కాబట్టి శ్రీరామూర్తి గారిలో ఆ విధమైనటువంటి అది ఉండబట్టే, లేకపోతే ఈ వయసులో ఇప్పుడు నేను కూడా అక్కిరాజు ఆర్ట్స్ అనేటువంటిది మా నాన్నగారు 91లో పోయినాడు. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను, ఏదో ఒక రూపాయి చేస్తూనే ఉన్నాను. కానీ ఈ వయసులో ఇట్లా పిల్లలందరినీ సమీకరించి ఒక రంగస్థలం బతకాలి, పద్యం బతకాలి, పద్యం ఇలా పాడాలి అని సుశిక్షితులైనటువంటి వాళ్ళని జడ్జిలుగా పెట్టి, అలాగే అదే రంగంలో కొంచెం ఎట్లా కార్యక్రమాలు ఎట్లా చేయాలి అనేటువంటి వాళ్ళు రఘుశ్రీ లాంటి వాళ్ళని పిలిచి, ఒక స్త్రీమూర్తిని పిలిచి, అన్నింటిని మించి పార్వతీశం లాంటి మంచి వక్త చూడండి ఎన్ని విషయాలు చెప్పాడు. ఒక సమస్యాపూర్ణం చేశాడు, అవధాన ప్రసక్తి ఇచ్చాడు, నాటక ప్రసక్తి ఇచ్చాడు. మరి ఇన్ని రకాలైనటువంటి, అంతేగాని కేవలం ఏదో చెప్పిపోవటం అని కాకుండా ఒక నిండు భక్తితోటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి చిమ్మపూడి వారికి నేను నమస్కారాలు చేస్తున్నాను. ఎందుకంటే నేను 75, ఆయన 85. కాబట్టి నాకన్నా పెద్దవాడు అట్లా కనపడ్డు. పాడతా పద్యం పాడతా. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఇందాక ఎవరు లేవండి ఒకసారి. సీనియర్స్
ఏం పాడావమ్మా నువ్వు? ఏం పద్యం పాడావు? తరుణిని నేనొక పాటి అది పాడావా? వెరీ గుడ్, కూర్చో. కాబట్టి నేను ఒక సలహా ఇచ్చి పద్యం పాడి నేను ముగిస్తా. ఎందుకంటే ఇప్పుడు 9వ తరగతి నా కొడుకు పెళ్ళి, మరి 9 ఇవాళ వచ్చానంటే నాకు ఈ రంగస్థలం మీద నాటకం మీద ఎంత మక్కువ మీరు కూడా గ్రహించాలి, మరి అంతే కదా. మీకు సలహా ఏంటంటే, చాలా వందల ఉపన్యాసాలు చెప్పాను, మీరందరూ కూడా రంగస్థలం పద్యం, ఇది నా సలహాయే, శాసించటంలో నేను దేవీ కష్టములెట్లున్నాను అనేటువంటిది మాత్రం చేయవాకండి. పక్కనే ఉంటుంది చంద్రమతి, అక్కడ అంత దూరంగా ఉండదు, దేవీ కష్టం అని ఉండదు కదా. కాబట్టి ఏంటంటే పద్యము ఎవరో ఎప్పుడో ఎక్కడో ఏదో ఊళ్ళల్లో ఒక 1000 మంది కోసము వాళ్ళు పాడతారు, తప్పు లేదు, చివరి వాడి వరకు వినపడాలి. కానీ వీలైనంత మటికి పద్యాన్ని భావయుక్తంగా రాగయుక్తంగా చెడకుండా జాగ్రత్తగా, ఘంటసాల గారిలాగా పాడాలా అని అడిగాడు ఒక ఆయన. నువ్వు వాడలేవు జీవితంలో, అది కూడా చెబుతున్నా. కాకుండా భావం చెడిపోకుండా పాడండి, పిబి శ్రీనివాస్ లాగా పాడండి, మల్లిక్ లాగా పాడండి. అంతేగాని పద్యం అనేటప్పటికి చాలామందికి ఏమవుతున్నదంటే, ఓహో ఈ పాత్ర ఇట్లా వాడాలి, అట్లా అరిస్తేనే అది బాగుంటుంది అనమాట. టీవీలో కూడా మనం అనేకం చూస్తుంటాం. ఆ ధోరణి మాత్రం మార్చుకోండి. ఒక ప్రార్థన ఉందనుకోండి, ఒక స్తుతి పద్యం ఉందనుకోండి, ఇందాక మనవాడు చెప్పినట్టు చాలా అంశాలు చెప్పాడు. క్లాసులో పద్యం వేరుంటుంది, కవి సమ్మేళనంలో పద్యం వేరుంటుంది, పెళ్లిలో ఆశీర్వచనం పద్యం వేరుంటుంది, సరదాగా 4 ఫ్రెండ్స్ కలిసి కూర్చొని పద్యం వేరుంటుంది, వాడంతటి వాడు పాడుకోండి పద్యం వేరుంటుంది. ఇన్ని రకాలు ఉన్నాము. కళ్ళు, ముక్కు, ముఖము, లిప్సు, గడ్డము, హెయిరు తేడా ఉంది. అట్లా మీరు కొంచెం సాహిత్య సంగీత నాటక రంగాలలో అతను పిలిచిన పర్పసే అది. మీరు రావాలి, లేకపోతే నా మీద తనకి ప్రేమ అభిమానం ఉండవచ్చు. కానీ పద్యం అనేటువంటి దానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు నడక ఉంది, అట్లా నడుస్తాం, అందంగా ఉంది, అట్లా నడిచామనుకో ఏదో కొంత తేడా ఉంటుంది, పర్పస్ ఉంటుంది, తొందరగా పోవచ్చు, వాడు బస్సు అక్కడ చూసి నడవచ్చు. అలాగే పద్యానికి కూడా నాటకం కానివ్వండి, వేరే కానివ్వండి, యక్షగానం కానివ్వండి, ఏదైనా కానివ్వండి ఉంటుందని చెబుతూ, ఇప్పుడు అమ్మవారి ఇందాక మనం పోతన పద్యమేగా మీరు పాడింది, అదృశ్యత వ్యవహారం. ఇప్పుడు ఒక శక్తి స్వరూపిణి అయినటువంటి జగన్మాతను ప్రార్థనా గీతమే పాడాలి అనుకుందాం. అలాంటప్పుడు రాగమాలిక పాడవచ్చు. 4 పాదాలు పెద్దవి ఉంటాయి, తేట గీతో ఆటవిల్దో ఎత్తు గీతగా ఉంటుంది. డిఫరెంట్ రాగాల్లో పాడవచ్చు, లేదు ఒకే రాగంలో పాడవచ్చు. ఇటీవల కాలంలో ఇప్పుడు మిత్రుడు భవానీ శంకరుడు వేస్తుంటాడు, మేమంతా కలిసి వేస్తుంటాం. చింతామణిలో చివరిలో వాడికి జ్ఞానోదయం అయిన తర్వాత కాళ్ళకూరి నారాయణరావు గారు ఒక అద్భుతమైనటువంటి గొప్ప పద్యం రాశాడు. మీకు ఇది ఎందుకు చెబుతున్నానంటే, మీరు కూడా ముందు ముందు ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా పద్యం పాడామంటే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, చాలా బాగా పాడానని అందరూ అన్నారు. కాదు, నేను చెప్తా చూడండి, ఎంత తేలిగ్గా రాగం అనేటువంటి దానిని కూడా ఎంత సునాయాసంగా, దానికి ఏంటి కారణం అంటే సాధన. అందుకనే వాడు ఏమన్నాడు, అనగనగా రాగం అతిశైల్యుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమన పనులు సోమకూరు ధరలో అన్నాడు. అందులో అందరూ లబ్ధ ప్రతిష్ఠులైన ఇలా పేర్లు వింటూనే ఉన్నాను నేను. నేతివారు, దుద్దిళ్ళవారు, బెహరావారు, వీళ్ళందరూ కూడా సంగీత వంశాలు ఇవన్నీ నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళం కాదు కదా మేము. చూడండి, మీకు ఒక పద్యం కూడా నటుడైన వాడు, ఎందుకంటే రంగస్థలం అన్నాడు కాబట్టి చెబుతున్నా, నటుడైనటువంటి వాడు పరకాయ ప్రవేశించేయాలి. ఊరికే నేను ఇట్లా పాడతానంటే కుదరదు. వాడు వెంటనే ఏం పద్యం ఇది, అమ్మాయి హరిశ్చంద్ర అండి, ఇంకో అంటాడు, ఇంకోటి రాయవరం అంటాడు, ఇంకోటి చింతామణి అంటాడు, ఇది వినండి. అందుకని మీకు కావాలనే నేను ఇది పాడాలనే వచ్చాను, లేకపోతే ఏదో పద్యం పాడి వెళ్ళిపోయేవాడిని నేను. వీడు సర్వనాశనం అయిపోతాడు, పెళ్ళాం చచ్చిపోతుంది, తండ్రి చచ్చిపోతాడు, మిత్రుడు చెబితే వినడు, సర్వభ్రష్టుడైపోతాడు.
ఇక నాకు ఎవరు దిక్కు లేదు అనేటువంటి రీతిలో కాళ్ళకూరి వారు ఆయన పిహెచ్డీ అది నాటకం మీద చేశాడు ఆయన నారాయణరావు గారి మీద. ఆహా, ఎంతలో ఎంత భ్రష్టుడనైతేని, ఇది కరెక్ట్ మాడ్యులేషన్. ఆహా, ఎంతలో ఎంత భ్రష్టుడైనా అనుకో, యు ఆర్ నాట్ అన్ యాక్టర్. అంటే నేను నిజంగా భ్రష్టుడైపోయినాను, నా గతి ఏమిటి అనేటువంటిది రావాలి. ఇప్పుడు ఇక్కడ బట్టతలు కాబట్టి తెలియటలు విగ్గు పెట్టుకుంటే బాగుంటుంది. ఆహా, ఎంతలో ఎంత భ్రష్టుడనైతేనే. మిత్రమా, దామోదరా, నీ మాట కూడా వినకపోతేనే కదా. రాధ, గడ్డము పట్టుకొని బ్రతిమలాడితివి, కాళ్ళు పట్టుకొట్టివి, నీవా నాకు చెప్పున్నది పొమ్మో మరి గద్దించిన. ఆ డిఫరెన్స్ రావాలి నటుడు అన్నవాడికి. అంటే మీరు ఇంకా చిన్నవాళ్ళు, కానీ ఎందుకు చదువుతున్నానంటే అక్కిరా సుందరరావు కృష్ణ మారుతి కళా నిలయంలో ఆనాడు చెప్పాడనేది గుర్తెచ్చుకోవాలి. ఒకవేళ కనుక పెద్ద మీరు కనుక బిలవమంగళుడో హరిశ్చంద్రుడో నక్షత్రకుడో ఏదైనా వేసినప్పుడు అక్కడ చూడండి. ఇప్పుడు నాకెవరు దిక్కు, చేతులు గాలిన పిమ్మట పరమ విశుద్ధమై ప్రఖ్యాతిగాంచిన కులమెల్లనా చేత మలినమయ్యే, కనిపెంచి శ్రీమంతుగా వ్యూచిన మహానుభావుండు తండ్రి జీవము విడిచే నను దైవముగమది నమ్మి సేవించినాలి నాకై గుండె వ్రీలి చచ్చే, కడు ప్రయాసము మీద గడియించుకొని నట్టి మర్యాద తుదముట్ట మాసిపోయే, ప్రాణధనము గణించి కాపాడుకున్నా శీలమామూలకంబుగా శిథిలమయ్యే, సర్వవిధముల ఇట్లు భ్రష్టతనుగాల్చి ఎట్టులీ జీవితము భరించువాడా. ఈ లోపల చింతామణి వస్తుంది. చింతామణి, ఏమిటి ఇలా మారిపోయినావు? ఇది మారిపోవటం కాదు, నా రూపం ఇదే డైలాగ్ అది. కాబట్టి ఏమిటంటే నటుడు ఎందుకు ఈ పద్యాన్ని రాగమాలికగా మీ ముందు నేను విత్ భావ ప్రకటనతో పాడానంటే, పద్యాన్ని చిన్నప్పటి నుంచి అట్లా సాధన చెయ్యాలి. చేస్తే మీకు ఇప్పుడు 20% అన్నా బిలవమంగళుడు కనపడి ఉండాలి. కనపడకపోతే మీకు ఫ్యూచర్ లేదు. అంటే మీరు ఎక్కడో ఆలోచిస్తున్నారని. కనపడితే ఇదిరా అక్కిరా చెప్పింది. అట్లా ఏదైనా ఇది ఊరికి ఏంటంటే ఇది ఒక స్వగతం. అట్లా కాకుండా ఒకవేళ సత్యభామే ఉంది, ఇంకోటే ఉంది అనుకుందాం. అప్పుడు రకరకాలైనటువంటి భావాలతో రసములతో ఆడియన్స్ను ఒకవేళ కొంటెతనంగా ఎవడన్నా వంశమోరు అంటాడనుకో, నువ్వు అపశృతి పాడినా మళ్ళీ వాడకూడదు. అట్లా జరుగుతాయి, మాకు కూడా చాలా మంది జరుగుతుంటాయి. ఎన్నిసార్లు పాడాలో అన్నట్టు ఒకడు, నువ్వు శృతిలో పాడేదాకా పాడాలన్నట్ట. కాబట్టి ఇవన్నీ జరుగుతుంటాయి మిత్రులారా. ఎక్కువ టైం నేనే చెప్పి మళ్ళీ మాట్లాడాలి, నేను కూడా వెళ్ళాలి. ఇంకొక పద్యం నాకు చాలా ఇష్టమైన పద్యం. నేను జమున గారితో తులాభారంలో 10 ఏళ్ళు కృష్ణుడిగా వేసిన సంగతి కొంతమందికి తెలుసు, పిల్లలకు తెలియదు కదా, చాలామందికి తెలుసు. అదొకటి వాడి. సత్య, ఒక్క పారిజాత పుష్పాని కోసం ఇంత అరగడయ చూడు, నీవు అనాలే కానీ ఆ వృక్షాన్నే పెకలించుకొని తెచ్చి ఉద్యానవనంలో నాటనా? ఏది నన్ను భవదీయదాసుని మనంబుననీయపు కింకబూని తాచిన అది నాకు మన్ననయ, చెల్వగుని పదపల్లవంబు మత్తను పులకగ్రకంటక వితానము తాకిన నొచ్చునంచు నేననియదా,
అల్కమానవు గదా ఇకనైనా అరాళ కుంతలా అరాళ కుంతల ఆ ఆ, ఆ. కొంతమందికి డౌట్ వస్తుంది, అవును అక్కడ ఆయన ఏం పాడాడో ఇక్కడ ఈయన పాడాడు అని. ఇవన్నీ పిచ్చి సందేహాలు వస్తాయి. కాదు, అట్లా పాడచ్చు మనం. అందుకనే నేను మా మిత్రుడికి తెలుసు, రాయబారంలో ఏ పద్యాన్ని కూడా ఈనాడు రంగస్థల నటులు పాడేటువంటి రాగాన్ని నేను పాడను. ఇప్పుడు ఎవడైనా కూడా అదిగో ద్వారక ఆలమందలవిగో అందందుగోరా, ఇదే అప్పటి నుంచి. ఇది బందా కనకలింగేశ్వరరావు గారు ఆ తరం నుంచి ఇంకా అద్దంకి శ్రీరామూర్తి గురించి కూడా. ఎందుకు మార్చరు? మార్చాలి. మారిస్తే సక్సెస్ అవుతామని నా అభిప్రాయం. అంటే అందరూ అవుతారని కానీ శిలాక్షరావుని కానీ నేను చెప్పను. మనం ఎక్స్పెరిమెంట్స్ కనుక చేసినట్టయితే బాగుంటుంది, అంతకంటే ఏం లేదు మిత్రులారా. ఇప్పటికే ఎక్కువ మాట్లాడాను కాబట్టి ఇవాళ నన్ను పిలిచి ఈ విధంగా 4 మాటలు నా చేత మాట్లాడించినందుకు చిమ్మపొడి ఫౌండేషన్ ఆయనకి నేను చేయొచ్చు, నేను చేసేది వేరే పద్ధతిలో ఉన్నాయి. మా అమ్మా నాన్న పేరు మీద నేను చేస్తున్నాను. మొన్న బ్రహ్మానందం గారు కీబోర్డు ప్లేయరు, ఆయనకి ఇక్కడే ఇచ్చాను కింద. నేను ప్రతి నెల 2 నెలలకు ఏదో ఒకటి ఉంటుంది. ఈసారి మీలో కొంతమంది ఉంటే నాటకమే వేద్దాం, చిన్నపిల్లలతోటి దుర్యోధనుడు కృష్ణుడు అర్జునుడు నాటకం వేద్దాం. ఎందుకంటే రంగస్థల పద్యం పాడారు అంటే మరి ఒక రకమైనటువంటి ఏదో మీలో జీలు ఉంది కాబట్టి తప్పనిసరిగా నేను దానికి పూనుకుంటాను. దానికి కూడా నేను మొట్టమొదట కృష్ణుడు అర్జునుడు దుర్యోధనుడే కాబట్టి ఆ నాటకానికి కూడా సభాముఖంగా చెబుతున్నా, నేనే స్పాన్సర్ని. చెప్పాలి, కొన్ని చెప్పకపోతే. తల్లి తండ్రి లేని పిల్లలకు 2 నెలల క్రితం ఎస్వి యూనివర్సిటీలో సాంస్క్రిట్ అకాడమీ దాంట్లో 50,000 రూపాయలు ఇచ్చొచ్చాను. ఎంత గట్టి కొట్టండి, కొంతమందికి తెలియదు. వాళ్ళు రూపాయి ఎంత మిగులుతుందని చూస్తారు. అది దరిద్రం. ఎందుకంటే ఈ జీవం ఎప్పుడు పోతుందో చెప్పలేము. కాబట్టి ఫస్ట్ ప్రోగ్రాంకి కృష్ణుడు దుర్యోధనుడు అర్జునుడు వేయించు, ఇంక్లూడింగ్ హార్మోనిస్ట్తో సహా నేనే స్పాన్సర్ చేస్తాను. వీలైతే కృష్ణుడు నేనేస్తా. అరవిందంబుల వంటి కన్నుగవతో అరవిందంబుల వంటి కన్నుగవతో ఆస్యాన చిరునవ్వుతో హరినీలంబుల బోలు ముంగురులతో అద్వైతమౌ శక్తివై కరుణామూర్తిగా నిత్యనుత్రమగు శృంగారాన నామోమునన్ చిరకాలంబు నటింపుమమ్మ జననీ శ్రీరాజరాజేశ్వరి. నమస్కారం. ఒక్క పద్యం ఫస్ట్ ప్రైజ్ పాడిస్తే వెళ్ళిపోతా. పాడిస్తే నేను విని వెళ్ళిపోతా. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఫస్ట్ ప్రైజ్ వచ్చిన అమ్మాయి జూనియర్స్లో సీనియర్స్లో ఒక పద్యం పాడి. జూనియర్స్లో అమ్మాయి కూడా సిద్ధంగా ఉండు. అందరికీ నమస్కారం. నేను పోతన భాగవతంలో నుంచి శారద నీరదేందు అనే పద్యం పాడబోతున్నాను. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేణ రజతాచల కాశ ఫనీష కుంద మందార సుధాపయోధి సిత తామర సామర వాహిని కళాపారద మొద్దు నిన్ను మదిగా నగ నెన్నలు గల్గు భారతీ ఆ ఏమైందంటే అమ్మవారితోటి నువ్వు వాగ్వివాదం చేసినట్టు అలాగే స్థుతి
అందరికీ నమస్కారం. నా పేరు శరణ్యాక్షిత. ఇప్పుడు నేను భాగవతం నుంచి లావక్కింతయో లేదు పద్యం పాడబోతున్నాను. లావక్కింతయో లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులంఠాముల్దప్పెను మూర్ఛవచ్చి తన ఉండ శ్రమం వయ్యడిం నీవే తప్పగి తప్పరం బెరుగ మన్నిం భంతకుందీను నిన్ రావే ఈశ్వరా కావవే వరదా సంరక్షింతు భద్రాత్మకా. ధన్యవాదాలు. బాబు నువ్వు నీకు ప్రైజ్ వచ్చింది కదా, నువ్వు ప్రైజ్ వచ్చింది, నీకు ప్రైజ్ వచ్చింది కదా, ఏ పద్యం పడతావు? నేను ఇప్పుడు సీతమ్మ ఒక పద్యం లేదు కాదు, వేరేదేంటి. ఇది ఆంజనేయుడు పాడిన పద్యం. పెద్దలందరికీ నమస్కారం. నేను ఇప్పుడు సీతమ్మ జాడ పద్యం అనే పద్యం పాడబోతున్నాను. సీతమ్మ జాడమీ చెవివేయవేతిమా నాటితో రామాయణము సున్నా సేతుబంధన మాకు చేతగాదంటిమా యుద్ధంబులన్ కాబద్ధమగును మైరావణుని ప్రాణమర్మము తెలుపమా రావణుండిందాక రాజ్యమేలు నిశిరాత్రి వేళ సంజీవితే మైతిమా సౌమిత్రి స్వర్గాన సభలు దీర్చు ఆలు బిడ్డలు మాకు ప్రాణాలటంచు అప్పుడు కిష్కిందకేగి రామైతిమేమి కదన విజయంబు మాట యుగాలు దాటు ఇంత చేసిన రవ్వంతయైన మా జాతి లక్షణంబులు మా కోతి లక్షణంబులు మా కులపు లక్షణంబులు ఆనాడు అప్పుడు మీకే తెలియున్ ఈనాడు ఇప్పుడు చింతించి చింతించి భగచిన ఏమి ఫలము రామా ఆ ఆ ఆ నేను ఒక పద్యం రాశాను. చాలు చాలండి ప్లీజ్ ఇంకా మన వాళ్ళు మాట్లాడాలి సభలో. ఇంకా మాట్లాడవలసిన న్యాయ నిర్ణేతలు ఉన్నారు, వారి సూచనలు అందుకోవాలి. మనం పిల్లలకి వారు కొన్ని సూచనలు ఇస్తారు, క్లుప్తంగా ఒక 2-3 నిమిషాలు మాట్లాడి సూచనలు. ఎందుకంటే 12:30కు మనం హాలు వాళ్ళకు ఇవ్వాలండి. 12:30 దాటిపోయింది. ఇది మన సమయాన్ని గుర్తుంచుకోవాలి, మనం వేదికను సమయాన్ని గుర్తుంచుకోవాలి. దయచేసి వెంకటాచల్లి గారు ఒక 2 నిమిషాలు. పెద్దలు చెమ్మపూడి వారికి, సభ సదులందరికీ నా నమోవాకములు. చెమ్మపూడి వారు నాకు చాలా సంవత్సరాల నుంచి బాగా పరిచయము. వారు ఒక పితృస్థానీయులు నాకు. కాకపోతే ఆయన చాలా మార్లు అనేక కార్యక్రమాలకి పిలుస్తూ ఉంటారు. అందువల్ల వారి మాట అవధులదాల్చి నేను వచ్చాను. ఇలాంటి అవకాశాలు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చిన్న చిన్న కళాకారులు, బాగా పైకి రావాల్సినటువంటి కళాకారులు ఇంకా బాగా పైకి రావాలని వాళ్ళని నేను ప్రోత్సహిస్తాను. ఇక్కడ ఒకటి ఉందండి, ఇవాళ 1-2 గ్రేడ్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డాం మేము. ఎందుకు ఇబ్బంది పడ్డామంటే అందరూ బాగుపడ్డారు, కానీ ఎక్కడో ఒక చోట
కొన్ని గ్రామర్ మిస్టేకులు ఉన్నాయి, తీసేయి, అంతే అనమాట. లేదు కొన్ని అపశృతులు వస్తాయి, తీసేయి. అలా కొంచెం జల్లెడ పట్టాం కాబట్టి వాళ్ళిద్దరూ అట్లా ఫస్ట్ సెకండ్ అలా వచ్చారనమాట. అందరూ చాలా బాగా పాడారు. కానీ ఇంకా కూడా ప్రయత్నం చేస్తే గొప్ప నటులు కావడానికి బాగా అవకాశం ఉంటుంది. అక్షర దోషాలు జాగ్రత్తగా కనిపెట్టుకోండి. వాటిని జాగ్రత్తగా మీరు పరిశీలించి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని అనుచిత పద విభాగం లేకుండా చేసుకోండి అనమాట. అంటే ఎక్కడంటే అక్కడ చీల్చకూడదు అనమాట. వాడెవడో సాంగో పాంగమగా అన్నాడు, అట్లా పాడొద్దు. ఎందుకంటే అంగములేంటి ఉపాంగాలు ఏమిటి తెలిసిన వాడిని అడిగి తెలుసుకోండి. అప్పుడు సాంగోపాంగం అంటే ఏమిటో అర్థమవుతుంది. అంతేగాని పాంగం అంటే ఏం లాభం లేదు. అలా కొన్ని ఉంటే అనుచిత విభాగాలు జాగ్రత్త చూసుకోండి. ప్రయత్నం చేస్తే ఇప్పుడు మాకు అలాగే పెద్దలు చెప్పారు, అలాగే మేము పైకి వచ్చాము. అలాగే మీరు కూడా మాలాంటి వాళ్ళ మాటలు విని ఆ విధంగా తెలుసుకుంటే కొంచెం పైకి వస్తారు. ఎప్పుడైనా సరే కుల వృత్తులు మనవి ఉన్నాయి. మనం చదువుకున్న అదే కుల వృత్తి, చదువుకున్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కోకర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఇవి కూడా డెవలప్ చేసుకుంటే ఒక్కోసారి ఇందులో కూడా మనం విజయాలు సాధించవచ్చు. అర్థమైంది? ఇప్పుడు ప్రైజు రాని వాళ్ళు, బహుమతులు రాని వాళ్ళు మహానుభావులు కాలేకపోలేదు. జాగ్రత్తగా మీ తప్పులు లోపాలు ఉంటే చూసుకోండి. ఇక్కడ మీరెవరో మాకు తెలియదు, మీరు మా చుట్టాలు కాదు, కానీ బాగున్న వాళ్ళకే ఇచ్చాం, అంతకంటే ఏం లేదు. తెలిసిందా? అది. ఇకపోతే పద్యం పాడమంటావా? హరిశ్చంద్ర జటినై నే అనరాదు కానీ జటినై నే అనరాదు కానీ నీ సత్యం బే నీ కొంపకు ఇంత చేటోటకు మూలము అయినను మించిపోలేదు. తీర్చుటకే నాటి దారుణంబు మీకు. హరిశ్చంద్ర ఈ ఒక్క మాట అనవయ్యా, తీర్చుటకే నాటి దారుణంబు మీకు. నీవిట్లన్నచో తీరునేకో మా బాధ అంతట ఊరేగుము సత్తు సత్తనుచు చింతమాసి బైరాగివై. ఆ ఆ ఆ ఆ ధన్యవాదాలు. ఇప్పుడు దక్షిణామూర్తి గారు నేను ఇద్దరం కలిసి ఒక పద్యం పాడదామని అనుకుంటున్నాము. ఇద్దరం కలిసి ఒకటే పద్యం ఇద్దరం కలిసి పాడతాము. రండి. ఇంకో కార్డు ఇవ్వ బాబు, మైక్ ఆంటీ. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన విద్వద్వదంసులందరికీ కళానమ సుమాంజలు. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకుల దేవుళ్ళందరికీ శుభాభినందనలు. కార్యక్రమంలో పాల్గొన్న అభ్యర్థులందరికీ శుభాశీసులు. ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను చెప్పేది కూడా ఏమి లేదు. చివరికి వచ్చేసి ఇద్దరం కలిసి ఒకటే సాహిత్యం గురించి మన కాదు పార్వతీశం గారు చాలా వివరంగా చెప్పారు. పద్యం గురించి, పద్య గానం గురించి సుందర రామకృష్ణ గారు అద్భుతంగా విశ్లేషించారు. ఈ కార్యక్రమం యొక్క వివరాల గురించి మా న్యాయ నిర్ణేతగా చెప్పేశాడు. ఇక నేను చెప్పేది ఏమీ లేదు కాబట్టి చెప్పండి. చెప్తే చెప్పండి మీరు. అంటే ఇప్పుడు జూనియర్స్లో ఎందుకంటే చిన్న పిల్లలు కదా, వాళ్ళకు భాష మీద పట్టు లేకపోవచ్చు. ఎందుకంటే 26 అక్షరాల ఇంగ్లీష్ మీడియంలోని వాళ్ళు చదువుతున్నారు.
మరి మనది 50 అక్షరాల తెలుగు కదా, దాన్ని పలకాలంటే భాషించాలంటే చాలా కృషి అవసరం. మరి ఈ మాత్రం పాడుతున్నంటే చిన్న చిన్న ఉచ్చారణ దోషాలు కొన్ని కనిపించినాయి, అవి సవరించుకోండి. తర్వాత సీనియర్స్ లోపల అదేం లేదు, చాలా అద్భుతంగా పాడారు. వారి ఉచ్చారణ కానీ, ఎందుకంటే సంగీతం నేర్చుకుంటున్నారు వాళ్ళు, ఎక్కడ కూడా అపశృతి కానీ ఏది కానీ లేకుండా. కాకపోతే ఏంటంటే వారి వయస్సు బాధ, ఎందుకంటే బాల్య దశ నుండి యవ్వనంలో ప్రవేశించినప్పుడు మన అవయవాలు మారుతున్న కొద్దీ మన స్వరం కూడా మారుతుంది. ఆ స్వరం మళ్ళీ సెట్ కావాలంటే కొంత సాధన సమయం అవసరం. కాబట్టి ఆ సమస్య కూడా కొంతమందిలో కనిపించింది. దాన్ని తర్వాత సవరించుకుంటారు. అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ పద్యాన్ని కాపాడండి, పద్యగానాన్ని పరిరక్షించండి. మన తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని నిలిపే మీరే భావితరానికి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు నేను సింగిల్గా పాడాలంటే పాడలేను, నాది అయిపోయింది, అలసిపోయాను. కాబట్టి ఇద్దరం కలిసి యువల పద్యం పాడతాం. చెప్పండి. చెల్లియో చెల్లెకో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరు తొల్లి గతించే నేడు నన్ను దూతగ బంపిరి సంతిసేయ. పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగా బొందు చేసెదో ఎల్లిర నంబెగూర్చెదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వరా. ధన్యవాదాలు.